హలో ఆస్పిరెంట్స్, నేను మీ మెంటర్, మీ స్కై అకాడమీ ట్యూటర్ని. ఈరోజు వీడియో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్న ప్రతి స్టూడెంట్ కోసం. అది అండర్ గ్రాడ్యుయేట్ అయినా సరే లేదా గ్రాడ్యుయేట్ అయినా సరే. ఇది కేవలం ఒక స్ట్రాటజీ వీడియో మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్. ఇందులో మనం డేటా, డిసిప్లిన్ మరియు డైలీ ఎగ్జిక్యూషన్ ద్వారా జనరల్ అవేర్నెస్ని మన కంట్రోల్లోకి తెచ్చుకుందాం. పదండి, ముందుగా మనం ఎన్టీపీసీని డీకోడ్ చేద్దాం. ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అందరికీ వచ్చే పెద్ద కన్ఫ్యూజన్ ఒక్కటే ఉంటుంది. మీ అందరి దగ్గర మెటీరియల్స్, రిసోర్సెస్ చాలా ఉన్నాయి, కానీ నా దగ్గరకొచ్చే అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, అన్నా ఎక్కడి నుండి మొదలుపెట్టాలి, ఏం చదవాలి, అసలు ఎంత చదవాలి అని. మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. క్లాసులు లేదా రిసోర్సెస్ ఫాలో అయ్యే ముందు అందరికంటే ముందుగా మీరు ఈ వీడియో ద్వారా ప్రయారిటీ నేర్చుకోండి. దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలో తెలుసుకోండి. ఆ తర్వాత మన టార్గెట్ ఏంటంటే హై వెయిటేజ్ సబ్జెక్టుల మీద ముందుగా కంట్రోల్ తీసుకోవాలి. పూర్తి క్లాస్ షెడ్యూల్ మీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేయబడింది, మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకుని ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది. మరియు ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, డిసిప్లిన్ మరియు డైలీ ఎగ్జిక్యూషన్ వల్లే మీ మార్కులు జంప్ అవుతాయి. నేను మీ నుండి కోరేది కేవలం మీ కమిట్మెంట్ మరియు మీ టైం మాత్రమే. ఇప్పుడు అందరికంటే ముందుగా నేను మీకు క్లియర్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇది 47 షిఫ్ట్స్ యొక్క అనాలిసిస్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నదేదో ప్రెడిక్షన్ కాదు, ఇది పక్కా డీటెయిల్డ్ అనాలిసిస్. అనాలిసిస్ ప్రకారం నేను మీకు చెప్పాలంటే, హిస్టరీలో మొత్తం 271 ప్రశ్నలొచ్చాయి, పాలిటీలో 266 ప్రశ్నలొచ్చాయి, కంప్యూటర్లో 231, జాగ్రఫీలో 226, ఎకనామిక్స్లో 210 ప్రశ్నలు. మిగిలిన సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చూస్తున్నారు కదా, అవి చాలా రేర్గా, చాలా తక్కువగా అడిగే ప్రశ్నలు. దానర్థం మీరు ఈ సెక్షన్స్ని వదిలేయమని కాదు. నేనిప్పుడు డీటెయిల్డ్గా మీకు అన్నీ చెప్తాను, ఏ టాపిక్ నుండి ఎన్ని ప్రశ్నలొచ్చాయో. హిస్టరీ, పాలిటీ, కంప్యూటర్, జాగ్రఫీ మరియు ఎకనామిక్స్. ముందుగా మనం ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ డేటా యొక్క అర్థం మీకు అర్థమవుతోందా? ఒకవేళ అర్థం కాకపోతే మీరొక విషయం అర్థం చేసుకోండి. పేపర్ యొక్క హెవీ పార్ట్ మీకు క్లియర్గా ఐడెంటిఫై అయింది. టాప్ 5 సబ్జెక్టుల నుండే 1204 ప్రశ్నలొచ్చాయి మరియు టోటల్ ప్రశ్నలు 1417. దీని అర్థం ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే టాప్ 5 సబ్జెక్టులు కలిపి పేపర్లోని మేజర్ షేర్ని తయారు చేస్తున్నాయి. మరియు మీరు గనక ఈ 5 సబ్జెక్టులను స్ట్రాంగ్గా పట్టుకుంటే, హోల్డ్ చేసుకుంటే, మీ జనరల్ అవేర్నెస్లోని పెద్ద పోర్షన్ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపు పొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కింద ఉంది. కానీ డేటాలో ఇంకొక మెసేజ్ కూడా ఉంది. కేవలం కవరేజ్ మాత్రమే కాదు, కవరేజ్ మీనింగ్ మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, 85% కవరేజ్ అంటే మిగిలినవి వదిలేయమని కాదు. దీని అర్థమేంటంటే, ముందుగా మీరు ఈ 5 సబ్జెక్టులను సెక్యూర్ చేసుకోవాలి. దీనివల్ల మీ మార్కులు బావుంటాయి. మీరు జీకేని ఇలా ట్రీట్ చేయకండి, అంటే అన్నీ ఒకేసారి చదివేయాలి అన్నట్టుగా. జీకేని ఎలా ట్రీట్ చేయాలంటే, ఒక రైల్వే రూట్ లాగా. ముందు మెయిన్ స్టేషన్లకి వెళ్ళాలి, ఆ తర్వాతే సబ్ బ్రాంచ్లకి వెళ్ళాలి. ఇక్కడ మీ మెయిన్ స్టేషన్లు హిస్టరీ, పాలిటీ, కంప్యూటర్, జాగ్రఫీ మరియు ఎకనామిక్స్. బ్రాంచ్ లైన్స్ వచ్చేసి సైన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఆ తర్వాత ఎకనామిక్స్లో చిన్న పార్ట్స్ అంటే సెన్సెక్స్, ఇండెక్స్, రిపోర్ట్స్, ఇవన్నీ. ముందు కవరేజ్ చేయాలి, తర్వాత డెప్త్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అత్యంత మేజర్ సెక్షన్ గురించి మాట్లాడదాం, కరెంట్ అఫైర్స్. 1 డే ఎగ్జామ్స్ రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎస్ఎస్సీ అయినా, యూపీఎస్ఐ అయినా, ఆర్ఆర్బీ అయినా, వాళ్ళిందులో చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే వాళ్లకు చదివే పద్ధతి ఎవరూ నేర్పించలేదు కాబట్టి. కరెంట్ అఫైర్స్ని మీరు రోజూ ఫోన్లో స్క్రోల్ చేస్తూనే ఉంటారు. కానీ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ని కేటగిరీలుగా అడుగుతారు, మరియు ఈ కేటగిరీలు డివైడ్ అయ్యున్నాయి. ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్, స్కీమ్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, డిఫెన్స్ సిస్టమ్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. మీకు ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్ చూస్తే మీకొక విషయంపై అంచనా వస్తుంది. ఆర్గనైజేషన్స్, స్పోర్ట్స్ మరియు స్కీమ్స్ నుండే మేజర్ పోర్షన్ అడిగారు. ఆ తర్వాత వస్తుంది అవార్డ్ సిస్టమ్, తర్వాత డిఫెన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్. దీని అర్థమేంటంటే, మీరు డైలీ డిసిప్లిన్లో టాప్ కేటగిరీలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మీరు కరెంట్ అఫైర్స్ని ఇలా చదవకూడదు, అంటే అన్ని విషయాలు ఒకే రోజు చదివేశాను అన్నట్టుగా. ఒకవేళ మీరు చదువుతున్నా సరే, దాన్ని సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఉదాహరణకు ఆర్గనైజేషన్స్, నేషనల్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఒక 10 పేజీల నోట్స్ ఉన్నాయనుకోండి. మీరు ఎప్పుడు రాసినా అందులో యాడ్ చేయండి.
స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా న్యూస్ వస్తే వేరే సెక్షన్లో రాయండి. స్కీమ్స్ న్యూస్ వస్తే వేరే సెక్షన్లో రాయండి. అప్పుడు వెళ్ళి మీ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అవుతుంది. మీరు ఎలా రాస్తారంటే, ఈరోజు జనవరి 17, సో ఈరోజే 6-7 పాయింట్లు రాసేసుకున్నాను. ఇలా చేస్తే మీ కవరేజ్ ఎప్పటికీ అవ్వదు. ఒక న్యూస్ ఏమో ఆర్గనైజేషన్ది చదువుతున్నారు, ఒకటి స్పోర్ట్స్ది, ఒకటి స్కీమ్స్ది. ఇలా కాదు, మీరు కరెంట్ అఫైర్స్లో సెక్షన్ వైజ్ తీయాలి. ఒకవేళ మీరు స్పోర్ట్స్ని రివిజన్ చేయాలనుకుంటే మీకు ఒకేసారి స్పోర్ట్స్ ప్రశ్నలన్నీ దొరికిపోవాలి. ఇది సరైన అప్రోచ్ కరెంట్ అఫైర్స్ క్లియర్ చేయడానికి. చూడండి సార్, చాలామంది చెప్తుంటారు పీవైక్యూ ప్రకారం చదవమని. కానీ పీవైక్యూ అర్థాన్ని ఇక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ రోజుల్లో టీచర్స్ కేవలం పీవైక్యూ సిరీస్ మీదే ఫోకస్ చేస్తున్నారు. నేను మీకు ఒక విషయం చెప్తాను, అది కూడా తప్పు కాదు. వాళ్ళు కేవలం పిల్లలు డిమాండ్ మీదే ఆ సిరీస్ నడిపిస్తున్నారు. వాళ్ళకి తెలుసు పిల్లలు పీవైక్యూ సిరీస్ అడుగుతున్నారని, వ్యూస్ వస్తాయని. వాళ్ళు కూడా వ్యూస్ కోసమే పనిచేస్తారు భయ్యా, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ పిల్లలు, మీరొక విషయం అర్థం చేసుకోవాలి. పీవైక్యూ ప్రకారం చదవడం అంటే కేవలం పీవైక్యూలో వచ్చింది మాత్రమే చదివి మిగిలినవి వదిలేయమని కాదు. పీవైక్యూకి సంబంధించి ఏదో ఒక నోట్బుక్ ఉందనుకోండి, అందులో 30 ప్రశ్నలు ఇచ్చారు. మీరేమనుకుంటారంటే ఆ 30 ప్రశ్నలు చదివితే ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది అని. ఆ జమానా పోయింది. ఎగ్జామ్స్ అన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి. ఒక చాప్టర్ నుండి లెక్క పెట్టగలిగిన ప్రశ్నలు చదివి ఎగ్జామ్స్ పాస్ అయ్యే రోజులు పోయాయి. ఎగ్జామినర్ దగ్గర కూడా పీవైక్యూ పుస్తకాలుంటాయి, సరేనా? సో మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. బెస్ట్ అప్రోచ్ ఏంటంటే థియరీ ప్లస్ పీవైక్యూ, ఈ రెండిటి ప్రకారం మీరు వెళ్ళాలి. నేను ప్రొవైడ్ చేసే వీడియోల్లో అరగంట క్లాసులుంటాయి, అందులో కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు సైలెంట్గా వెళ్ళి అక్కడ పీవైక్యూ చదవండి. మీ ఓవరాల్ కవరేజ్ అయిపోతుంది. మీరెలాగూ కష్టపడుతున్నారు కదా, ఇంకో అరగంట ఎక్కువ కష్టపడండి, ఏమవుతుంది? థియరీ మీకు బేస్ ఇస్తుంది, మరియు పీవైక్యూ మీకు ప్యాటర్న్, ట్రాప్స్ మరియు ఎగ్జామ్ భాష నేర్పిస్తాయి. ఇవి రెండూ కలిస్తేనే మీకు మార్కులొస్తాయి. మీరు కేవలం పీవైక్యూ చదివి సెలెక్షన్ అయిపోతుంది అని ఆలోచిస్తే అది జరగదు, అవ్వదు. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న అత్యంత ముఖ్యమైన పార్ట్కి వద్దాం. ప్రతి సెక్షన్లో ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుండి ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఎన్ని ప్రశ్నలొచ్చాయి అనేది నేను మీకు చెప్తాను. అది మీరు తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనివల్ల లాభం ఏంటంటే, మీరు ఏదైనా సబ్జెక్ట్ ఓపెన్ చేయగానే మీకు ముందుగానే తెలిసిపోతుంది, ఓహో నేను ఈ విషయాలను ముందు కవర్ చేయాలి, దీనికి ఎక్కువ టైం ఇవ్వాలి, దీనికి తక్కువ ఇవ్వాలి అని. అందరికంటే ముందుగా మనం హిస్టరీ గురించి మాట్లాడదాం. హిస్టరీలో మార్కులు ఎప్పుడొస్తాయంటే, మీరు ర్యాండమ్గా చదవడం మానేసి రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ పట్టుకున్నప్పుడు. ఎన్టీపీసీ హిస్టరీ సెక్షన్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రశ్నలు ఒకరోజు ఏన్షియంట్ నుండి, ఇంకో రోజు మోడర్న్ నుండి వస్తాయి. కానీ కోర్ థీమ్ ఒక్కటే ఉంటుంది. దీని థీమ్ ఏంటి? ఈవెంట్స్ మీద ప్రశ్నలు అడుగుతారు, టైమ్ లైన్ అడుగుతారు, ఆ విషయం ఎందుకు జరిగింది అని అడుగుతారు, మరియు పూర్తి మ్యాపింగ్ అడుగుతారు. సో మీరు ఈ విషయం మీద ధ్యాస పెట్టాలి. పాయింట్ నంబర్ 1కి రండి. నేషనల్ మూవ్మెంట్ గురించి మాట్లాడితే ఇది ఎందుకు ఇంపార్టెంటో ఈ విషయం జాగ్రత్తగా వినండి. పెన్ పేపర్ తీసుకోండి, షార్ట్ నోట్స్ రాసుకుంటూ ఉండండి. మూవ్మెంట్ బేస్డ్ ప్రశ్నలు ప్రతిసారి రిపీట్ అవుతాయి. ఎలాంటివంటే, ఎగ్జామ్లో అడుగుతారు లీడర్ ఎవరు, ఎప్పుడు జరిగింది, ఇయర్ అడుగుతారు, తర్వాత ప్లేస్ పేరు అడుగుతారు. ఆ టైంలో అక్కడేదైనా ముఖ్యమైన స్లోగన్ ఉంటే అది అడుగుతారు. ఉదాహరణకు, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, లేదా ఇయర్ ఏంటి, మరియు ఏ ఇన్సిడెంట్ వల్ల జరిగింది? సో దీని ఆన్సర్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ 1920లో స్టార్ట్ అయ్యింది. ఎందుకయ్యింది? జలియన్ వాలాబాగ్ మరియు ఖిలాఫత్ మూవ్మెంట్ ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి. ఇది దాని కాంటెక్స్ట్. పాయింట్ నంబర్ 2కి రండి. కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ 1773 నుండి 1935 వరకు. ఎందుకు ఇంపార్టెంట్? ఎన్ని యాక్ట్స్ ఉన్నాయో అవి డైరెక్ట్గా ఎగ్జామ్లో అడుగుతారు, సరేనా? ఉదాహరణకు, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఇదన్నమాట, సరేనా? సో ఇలాంటి ప్రశ్నలు చాలాసార్లు అడిగారు. తర్వాత ఇందులో ఫీచర్స్ అడుగుతారు. చార్టర్ యాక్ట్లో ఫీచర్ ఏంటి, సరేనా? ఉదాహరణకు డయార్కీ, DYARCHY. డయార్కీ అనేది ఒక కాన్సెప్ట్. ఇది ఏ యాక్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతారు. ఎప్పుడు వచ్చింది? సో ఇది వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో. పాయింట్ నంబర్ 3కి రండి. వైస్రాయ్ అండ్ మ్యాపింగ్. చాలా సింపుల్ మరియు చాలా ఇంపార్టెంట్ కూడా. ఇంపార్టెంట్ ఎందుకు? రిఫార్మ్స్ అంటే మార్పులు. రిఫార్మ్స్ మరియు ఈవెంట్స్ని వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్తో మ్యాచ్ చేయడం అడుగుతారు. ఏ రిఫార్మ్ ఏ గవర్నర్ జనరల్ తీసుకువచ్చారు? ఉదాహరణకు, ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ జరిగింది కదా, అది ఏ వైస్రాయ్ టైంలో జరిగింది? అప్పుడు మీరు చెప్తారు లార్డ్ రిప్పన్ అని, సరేనా? సో ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ నుండి వస్తాయి. బుద్ధిజం మరియు జైనిజం గురించి మాట్లాడితే ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? డాక్ట్రిన్ ప్రశ్నలు ఇక్కడ నుండి అడుగుతారు. సింబల్స్ అడుగుతారు. ఎన్ని కౌన్సిల్స్ జరిగాయి అని అడుగుతారు. ప్లేసెస్ అడుగుతారు. స్థలాల పేర్లు చాలాసార్లు రిపీట్ అయ్యాయి. ఉదాహరణకు,
బుద్ధిస్ట్ కౌన్సిల్లో త్రిపీటకాలను కంపైల్ చేయడం. దీని అసోసియేషన్ ఏ కౌన్సిల్తో ఉంది? అప్పుడు మీరు చెప్తారు థర్డ్ కౌన్సిల్, అశోకా పీరియడ్ అసోసియేషన్ అని. సరేనా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో ఈ విషయాలన్నీ నేను మీకు డీటెయిల్డ్గా ఇప్పుడు పాఠం చెప్తాను. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడిది ఫ్రీ కదా భయ్యా. ఢిల్లీ సుల్తనేట్ మరియు మొఘల్ బేసిక్స్ గురించి మాట్లాడితే ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి. అడ్మినిస్ట్రేషన్ టర్మ్స్ అడుగుతారు. ఉదాహరణకు ఇక్తా అంటే ఏంటి, మన్సబ్దారీ సిస్టమ్ అంటే ఏంటి, పాలసీలు అడుగుతారు, ఆర్కిటెక్చర్ అడుగుతారు. షార్ట్ క్వశ్చన్స్, చిన్న చిన్న ప్రశ్నలుంటాయి, ఫటాఫట్ మార్కులొస్తాయి. ఉదాహరణకు మన్సబ్దారీ సిస్టమ్ యొక్క కోర్ పర్పస్ ఏంటి, దీని ఉద్దేశ్యమేంటి, మిలిటరీ ర్యాంకింగా లేక ల్యాండ్ రెవెన్యూనా? సో ఆన్సర్ వచ్చేసి మిలిటరీ ర్యాంకింగ్ సిస్టమ్, మన్సబ్దారీ సిస్టమ్ అనేది. సరేనా? సో హిస్టరీ రూల్ చాలా సింపుల్ సార్. మోడర్న్ హిస్టరీ కోర్ పట్టుకోండి, యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పట్టుకోండి, రిపీట్ అయ్యే థీమ్స్ పట్టుకోండి, మ్యాక్సిమం ఆర్ఓఐ దొరుకుతుంది. ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. మీరు నా వీడియోలు చూడండి, ప్రతి దాంట్లో నేను ట్రాప్స్ ఇచ్చాను. ఇక్కడ నుండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు అని చదివించి మరీ చెప్పాను. సో కంగారు పడాల్సిన పని లేదు, ఆరాంగా అయిపోతుంది. కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు ఫోకస్ చెయ్యాలి. మీరు నావెల్ చదవకూడదు, సరేనా? ప్యాటర్న్ చదవాలి. ఏ ప్యాటర్న్లో ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ చెయ్యాల్సి వస్తే నేను చెప్పేవాణ్ణి ఇది కష్టమని. ఎందుకంటే మీరు థీమ్స్ బట్టి కొట్టాలి, ఆన్సర్ ప్రాక్టీస్ చెయ్యాలి. కానీ మీరు రాయాల్సింది 1 డే ఎగ్జామ్, ఎంసీక్యూలు బేసిక్గా. చూడండి, ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి. కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా, రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్, ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం, ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్, మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది, ఈవినింగ్ ఓరల్ టెస్ట్, సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సీట్లు చాలా లిమిటెడ్. పాలిటీ అనేది ఒక ఎలాంటి సెక్షన్ అంటే అది పిల్లలకి చాలా టఫ్గా అనిపిస్తుంది. కానీ పాలిటీకి నేను అర్జునుణ్ణి. పాలిటీ ఎంత ఈజీ సబ్జెక్ట్ అంటే బస్ మీకు టెక్నికల్ టర్మ్స్ అర్థం చేయించే మాస్టర్ ఎవరూ దొరకలేదు మంచిగా. పాలిటీ ఎప్పుడు స్కోరింగ్ అవుతుందంటే మీరు మీ ట్రాప్స్ మీద కంట్రోల్ తెచ్చుకున్నప్పుడు. ట్రాప్స్ అంటే ఎలాంటివంటే పిల్లలు ఎక్కువగా ఇరుక్కుపోయేవి. పాలిటీలో ప్రశ్నల స్టైల్ చాలా సింపుల్గా అనిపిస్తుంది, సరేనా? కానీ ఆప్షన్స్లో ఒక చిన్న పదం మార్చేసి మొత్తం స్టేట్మెంట్ని తప్పు చేస్తారు. అర్థమైందా మీకు? ఇలా పాలిటీలో ప్రశ్నలు అడుగుతారు. రండి ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. మొదటి పాయింట్, పార్లమెంట్ మరియు మనీ బిల్. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య ఆర్టికల్ 14లో ఏముంది అని అడగట్లేదు, సరేనా? ఇప్పుడు బిల్స్ ప్రకారం ప్రశ్నలు అడుగుతున్నారు, సరేనా? పార్లమెంటరీ సిస్టమ్ బిల్స్ ప్రకారం ఎక్స్ ఎఫీషియో చైర్మన్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. లేదా కరెంట్ ఎక్స్ ఎఫీషియో చైర్మన్ ఎవరు. సో మీకు ఎక్స్ ఎఫీషియో చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ అని తెలియనంత వరకు మీరు ఆన్సర్ రాయలేరు, సరేనా? సో రిలేట్ చేసి అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు అడుగుతారు. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్? పార్లమెంట్ మరియు మనీ బిల్. చూడండి, మనీ బిల్ అనేది అందరికంటే పెద్ద ట్రాప్ ఏరియా అని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడి నుండే స్పీకర్ రోల్ బయటకు వస్తుంది. రాజ్యసభ లిమిటేషన్స్ అడుగుతారు మరియు జాయింట్ అసెంబ్లీ, జాయింట్ సిట్టింగ్ గురించి అడుగుతారు. ఉదాహరణకు మనీ బిల్ని ఎవరు సర్టిఫై చేస్తారు? సో ఆన్సర్ మీరు చెప్తారు లోక్సభ స్పీకర్ అని. అసలు మీకు మనీ బిల్ అంటే ఏంటో తెలియకపోతే మీరు రాయలేరు కదా, సరేనా? ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ మరియు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇక్కడి నుండి చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఇంపార్టెంట్? ఇది కూడా వినండి. రియల్ పవర్ వర్సెస్ నామినల్ పవర్. ఒకవేళ నేను అడిగితే రియల్ పవర్ ఎవరి దగ్గర ఉంది? చదువుకోని కుర్రాడేమంటాడు? అచ్చా, ప్రెసిడెంట్ కదా పవర్ఫుల్ అని. కాదు, రియల్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది, నామినల్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? మీరు చెప్పండి నాకు. ఆర్డినెన్సులు అడుగుతారు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ఈ విషయాలన్నీ, ఈ 3 విషయాలు ఇక్కడ రిపీట్ అవుతాయి. ఉదాహరణకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దేనికోసం, ఏ హౌస్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు? చెప్పండి, అప్పర్ హౌస్కా లేక లోవర్ హౌస్కా, రాజ్యసభానా లేక లోక్సభానా? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఫండమెంటల్ రైట్స్కి రండి. ఎందుకు ఇంపార్టెంట్? ఇక్కడి నుండి ఆర్టికల్స్, రిట్స్, 5 రిట్స్ ఉన్నాయి, మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే చదవండి. రిట్స్ అడుగుతారు. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే రెస్ట్రిక్షన్స్. ఉదాహరణకు నేషనల్ ఎమర్జెన్సీ వస్తే ఏ ఫండమెంటల్ రైట్ అక్కడ సస్పెండ్ అయిపోతుంది.
ఇప్పుడు ఉదాహరణకు నేను అడుగుతాను, ఏ రిట్ అనేది డిటైన్ చేయబడిన వ్యక్తిని అంటే జైల్లో ఉన్న వ్యక్తిని కోర్టు ముందు తీసుకురావాలని ఆదేశమిస్తుంది. అప్పుడు మీరు చెప్తారు హెబియస్ కార్పస్, హెచ్ఏబిఈఈయుఎస్, హెబియస్ కార్పస్. ఈ రిట్ ఏం చెప్తుందంటే, భయ్యా ఒకవేళ ఎవరైనా జైల్లో ఉంటే వాళ్లని కోర్టు ముందు హాజరుపరచండి అని. రండి, ఫెడరలిజం మీద 7th షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్. యూనియన్, స్టేట్, కన్కరెంట్ లిస్ట్ల మ్యాపింగ్ సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ఎక్కువగా అడుగుతారు. సరేనా? ఉదాహరణకు పోలీస్ ఏ లిస్ట్లోకి వస్తుంది? మీరు చెప్తారు స్టేట్ లిస్ట్లో అని. సరేనా? ఎమర్జెన్సీ ప్లస్ జ్యుడిషియరీ ఎందుకు ఇంపార్టెంట్? గ్రౌండ్స్ అడుగుతారు. ఏ రూల్స్ ఉన్నాయి అని అడుగుతారు. ప్రెసిడెంట్ యొక్క సాటిస్ఫాక్షన్, ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్, ఆర్టికల్ బేస్డ్ డిఫరెన్సెస్ అడుగుతారు. అప్పుడప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ, వీటన్నింటి మధ్య తేడా బేసిక్గా. ఇప్పుడు ఉదాహరణకు నేషనల్ ఎమర్జెన్సీ ఏ గ్రౌండ్స్ మీద అమలు చేస్తారు? మీకు అసలు నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటో తెలియకపోతే ఆన్సర్ ఎలా చేస్తారు? దీని ఆన్సర్ ఏంటంటే వార్ అంటే యుద్ధం జరిగినప్పుడు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నప్పుడు, లేదా ఆర్మ్డ్ రెబెలియన్ మొదలైతే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అమలు చేస్తారు. ఇప్పుడు మనం వద్దాం అత్యంత ముఖ్యమైన సెక్షన్కి, కంప్యూటర్. పిల్లలు కంప్యూటర్ కోసం పిచ్చోళ్లైపోతున్నారు, కానీ కంప్యూటర్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. సరేనా? చూడండి, కంప్యూటర్ అనేది ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఇంతకుముందు సైన్స్ ఎక్కువ వచ్చేది, ఇప్పుడు కంప్యూటర్ వెయిటేజ్ పెరుగుతోంది. సరేనా? ఇప్పుడు వాళ్లకు కూడా టెక్నికల్ మనుషులు కావాలి. సరేనా? ఇప్పుడు మీరు అలాంటి వాళ్లను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? ఎవరికైతే ఎంఎస్ వర్డ్లో టైప్ చేయడం రాదో, పీపీటీ చేయడం రాదో. సరేనా? కంప్యూటర్లో మార్కులు చాలా ఫాస్ట్గా వస్తాయి, ఎందుకంటే సిలబస్ చాలా ఫైనైట్ అంటే చిన్నది. ప్రాబ్లం ఏంటంటే మీరు చదవలేరు అని కాదు, ప్రాబ్లం ఏంటంటే మీ దగ్గర మాడ్యూల్స్ డివైడ్ అయ్యలేవు. సరేనా? నేను నేర్పిస్తాను దీని అర్థమేంటో. 5 పార్ట్స్ ఉన్నాయి, ఇవి చాలా చాలా ముఖ్యం. మొదటిది, ఎంఎస్ ఆఫీస్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఎందుకు ఇంపార్టెంట్? ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఫైల్స్ ఉంటాయి కదా, .xtp, .pdf. మీరంటారు కదా పీడీఎఫ్ అని. పీడీఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? .txt ఏ ఫైల్ అవుతుంది? సరేనా? .jpeg, వీటిని మనం ఎక్స్టెన్షన్స్ అంటాం. .jpeg ఇవన్నీ ఎక్స్టెన్షన్ పార్ట్. ఎక్స్టెన్షన్ అంటే ఒక ఫైల్ ఉంది, దాని ఎక్స్టెన్షన్ ఏంటి? ఎక్స్టెన్షన్ అంటే మనిషికి కులం లాంటిదన్నమాట. మనుషులకు కులం ఉంటుంది కదా, అర్జున్ సింగ్. అలాగే ఎక్స్టెన్షన్స్ అనేవి వాటి కులం లాంటివి, అది ఏ కేటగిరీలోకి వెళ్తుంది అని. ఎక్స్టెన్షన్ అయ్యింది, షార్ట్కట్స్ అయ్యాయి. షార్ట్కట్ అంటే Ctrl+Rతో రీడు అవుతుంది, Ctrl+Zతో అండు అవుతుంది, Ctrl+C కాపీ, Ctrl+X కట్, Ctrl+Pతో ప్రింట్. సరేనా? ఇలాంటివి. తర్వాత ఫీచర్స్ అడుగుతారు. ఇవన్నీ డైరెక్ట్ ప్రశ్నలు. ఇప్పుడు ఉదాహరణకు ఎంఎస్ వర్డ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? అప్పుడు మీరు చెప్తారు .doc. డాక్యుమెంట్ ఫామ్ ఏదైతే ఉందో అది X మీద వెళ్తుంది. సరేనా? సో మీకు గుర్తులేకపోతే మీరు మార్క్ చేయలేరు. సింపుల్ ప్రశ్నలే ఉంటాయి, కానీ మీరు చదవాల్సి ఉంటుంది. పాయింట్ నంబర్ 2కి రండి. ఇంటర్నెట్ అండ్ నెట్వర్కింగ్ ఎందుకు ఇంపార్టెంట్? చాలాసార్లు మీరు చూసుంటారు, మీరు URL వాడుతుంటారు. IP అడ్రస్ అన్న IP అడ్రస్ ట్రేస్ చేసేశారు. అసలు IP అడ్రస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్. URL ఫుల్ ఫామ్ ఏంటి? DNS ఫుల్ ఫామ్ ఏంటి? HTTP. ప్రతి వెబ్సైట్ ముందు మీరు చూస్తారు HTTP అని. దాని అర్థమేంటి? HTML ఫుల్ ఫామ్ ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సరేనా? ఈ OOPS అర్థమేంటి? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. బేసిక్ ప్రశ్నలే. ఇప్పుడు అడిగారనుకోండి DNS రోల్ ఏంటి అని, అప్పుడు మీరు రాస్తారు డొమైన్ నేమ్ని IPగా మార్చడం DNS పని. www.g.com. www ఫుల్ ఫామ్ ఏంటి? సరేనా? ఇలాంటి ప్రశ్నలు. ఫండమెంటల్స్ అంటే మెమరీ మరియు పోర్ట్స్ అంటే ర్యామ్. మీరు వినే ఉంటారు 8GB ర్యామ్ అని. రామ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ర్యామ్ అంటే భగవంతుడు రాముడు, ప్రభు శ్రీరాముడు కాదు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, మరియు రామ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. సరేనా? డిఫరెన్స్ అడుగుతారు. స్టోరేజ్ సిస్టమ్స్ ఏమేముంటాయి అని అడుగుతారు. సరేనా? ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ అడుగుతారు. మౌస్ అనేది ఇన్పుట్ డివైసా లేక అవుట్పుట్ డివైసా? ఇలాంటివి. సరేనా? బేసిక్స్ ఇవన్నీ, కానీ రిపీటెడ్. ఇప్పుడు ఉదాహరణకు అడిగారనుకోండి ర్యామ్ అనేది వాలటైలా లేక నాన్ వాలటైలా? అప్పుడు మీరు చెప్తారు వాలటైల్. ఇది కెమిస్ట్రీ టర్మ్లా ఉంది కదా, వాలటైల్ రియాక్షన్, నాన్ వాలటైల్ రియాక్షన్ అని. కానీ ర్యామ్ అనేది వాలటైల్. సరేనా? ఆపరేటింగ్ సిస్టమ్ గురించి రండి. ఫంక్షన్స్ మరియు టైప్స్. స్ట్రెయిట్ క్వశ్చన్స్, తిన్నగా అడిగే ప్రశ్నలు. ఉదాహరణకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? మీరు నాకు చెప్పండి. మీరు ఆ స్మార్ట్ ఫోన్ వాడుతుంటారు, అందులో ఉంటుంది ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, బట్ ఇట్ డిపెండ్స్. ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి అని స్పెసిఫై చేస్తారు. ఆండ్రాయిడ్ ఉంది. ఆండ్రాయిడ్ దేని మీద పనిచేస్తుంది? కర్నల్ మీద పనిచేస్తుంది. ఆర్మీలో ఉండే కర్నల్ సాబ్ కాదు, ఇది వేరే కర్నల్. సరేనా? ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ ఫంక్షన్ ఏంటి అని అడిగారు. అప్పుడు మీరు చెప్తారు
హార్డ్వేర్ని మేనేజ్ చేయడం, దాని రీసోర్సెస్ని మేనేజ్ చేయడం, మరియు ఒక ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేయడం. ఇంటర్ఫేస్ అంటే అర్థమేంటి? మీకు ఏదైతే కనిపిస్తోందో యూఐ, యూజర్ ఇంటర్ఫేస్ అంటారు కదా. మెసేజ్ ఐకాన్ కనిపించింది, మెసేజ్ మీద క్లిక్ చేశాం, మెసేజ్ ఓపెన్ అయింది. ఇలాంటిది. సైబర్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఫిషింగ్, సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య స్కామ్స్ జరుగుతున్నాయి. ఫిషింగ్ అంటే ఏంటి? ఒక మనిషి ఫేస్బుక్ లాంటి ఫేక్ వెబ్సైట్ ఒకటి తయారు చేశాడు. దానిమీద మీరు ఐడి పాస్వర్డ్ వేశారు. మీ ఐడి పాస్వర్డ్ వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. సరేనా? మాల్వేర్ అంటే ఏంటి? ఫైర్వాల్ అంటే ఏంటి? మోడ్రన్ ఎగ్జామ్ ఇవన్నీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఫిషింగ్ అంటే ఏంటి? ఫేక్ ఐడెంటిటీతో క్రెడెన్షియల్స్ని దొంగిలించడం. స్టీల్, అదే ఫిషింగ్. సరేనా? కంప్యూటర్ రూల్ ఏంటంటే డైలీ చిన్న చిన్న టాపిక్స్ చదవండి, రివైజ్ చేయండి, మార్కులు గ్యారంటీగా వస్తాయి ఇందులో నుండి. చూడండి, జియోగ్రఫీ విషయం మనం మాట్లాడుకుంటే, సర్ ఇండియా ఫస్ట్ అప్రోచ్ ఎందుకు ఎఫిషియెంట్ అంటే ఎగ్జామ్లోని మేజర్ భాగం ఇండియా మీదే వస్తుంది. ఫిజికల్ మరియు ఎకనామిక్ జియోగ్రఫీ నుండి వస్తుంది. జియోగ్రఫీలో ఏ ఆస్పిరెంట్ అయితే మ్యాప్ సెన్స్ డెవలప్ చేసుకుంటారో మ్యాపింగ్ వాళ్లకు సగం పేపర్ ఆటోపైలట్లా అయిపోతుంది. సరేనా? నేను మీకు చెప్పాననుకోండి, నార్త్ ఈస్ట్ వెస్ట్ సైడ్ ఇది మీరు చెప్పాలి అని. మీరు మ్యాప్ మీద చూసి ఉంటే చాలా ఈజీగా చెప్పేస్తారు. సరేనా? కానీ మ్యాప్ మీద చూడకపోతే మీకు ఇబ్బంది అవుతుంది. సో ఫిజికల్ ఇండియా పాయింట్ నంబర్ 1 అవ్వాలి. రివర్స్ మౌంటైన్స్ ఎందుకు ఇంపార్టెంట్? రివర్ ఆరిజిన్ అడుగుతారు, దాని ట్రిబ్యూటరీస్ అడుగుతారు, దాని రేంజెస్ అడుగుతారు. డైరెక్ట్ ప్రశ్నలు. ఉదాహరణకు, గంగా ఆరిజిన్ ఎక్కడ్నుండి వచ్చింది? మీరు చెప్తారు గంగోత్రి గ్లేషియర్ లేదా గోముఖ్ అని మనమంటాం. పాయింట్ నంబర్ 2 మాన్సూన్ మరియు క్లైమేట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఫ్యాక్టర్ అడుగుతారు. మాన్సూన్ ఎందుకు వచ్చింది? క్లైమేట్ ఎందుకు చేంజ్ అవుతోంది? లేదా సీజన్స్ గురించి. కాన్సెప్ట్ వాళ్ళ ప్రశ్నలు. బట్టి కొట్టిన ప్రశ్నలేంటంటే, సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇండియాలో ఎప్పుడొస్తుంది? సో మీకు తెలిసి ఉండాలి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటో. సో మీరు చెప్తారు జూన్లో. మినరల్స్ అండ్ ఇండస్ట్రీ లొకేషన్. లొకేషన్ మ్యాచ్ చేయడం. నేనందుకే చెప్పాను మ్యాప్ ఇక్కడ పనికొస్తుంది అని. ప్రతి చోట మ్యాప్ పనికొస్తుంది భయ్యా. రివర్, మౌంటైన్, డ్యామ్ ప్రతి చోట. సో ఐరన్ ఓర్ బెల్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వండి. అప్పుడు మీరు చెప్తారు ఒడిషా మరియు ఝార్ఖండ్ రీజియన్ ఏదైతే ఉందో అది ఐరన్ ఓర్ బెల్ట్ అని. సరేనా? సో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సాయిల్స్ అండ్ అగ్రికల్చర్. ఎన్ని రకాల సాయిల్స్ ఉన్నాయి? ఏ రకమైన సాయిల్లో ఏ క్రాప్ పండుతుంది? ఎందుకు పండుతుంది? బ్లాక్ సాయిల్లో కాటన్ వ్యవసాయం చేస్తారు. కాని ఎందుకు చేస్తారు? ఎందుకంటే బ్లాక్ సాయిల్ హోల్డ్స్ మాయిశ్చర్. బ్లాక్ సాయిల్ తేవను పట్టి ఉంచుతుంది. అందుకే అక్కడ కాటన్ వ్యవసాయం ఆరాంగా జరుగుతుంది. కాని కాటన్ భయ్యా మాయిశ్చర్. సో ఇక్కడ్నుండి మీకు ఇంకో విషయం తెలుస్తోంది. కాటన్కి మాయిశ్చర్ ఎక్కువ కావాలి, అందుకే అది బ్లాక్ సాయిల్లో పండుతుంది. సరేనా? ఇలాంటి ప్రశ్నలు. క్రాప్స్, సాయిల్ టైప్స్, తర్వాత రీజియన్. ఎక్కడెక్కడ ఏ సాయిల్ దొరుకుతుంది? బ్లాక్ సాయిల్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఎన్వైర్న్మెంట్ అంటే పార్క్స్ మరియు రిజర్వ్స్, బయోస్ఫియర్స్, కరెంట్ అఫైర్స్తో లింక్ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయాలన్నీ. సో నేను వీడియోల్లో మీకు ఏదైతే చదివిస్తానో అది కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదివిస్తాను. ఇప్పుడు ఉదాహరణకు, అస్సాం ఏదో న్యూస్లో ఉంది. సరేనా? ఇప్పుడు అస్సాం నేషనల్ న్యూస్లో ఉంది కదా అని మీరు కేవలం ఆ న్యూస్ మాత్రమే చదవకూడదు. కాదు, అస్సాం గురించి చదవాలి. అక్కడ్నుండి జీఐ ట్యాగ్ ఏంటి, లేదా అక్కడ నేషనల్ పార్క్ ఏంటి? సో ప్రశ్న ఎలా తయారవుతుంది? కాజిరంగా నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉంది? ఎవరైతే అస్సాం గురించి చదివి ఉంటారో వాళ్ళు చెప్పేస్తారు భయ్యా ఇది కాజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది అని. సరేనా? సో ఇలాంటి ప్రశ్నలు జనరల్గా ఇక్కడ్నుండి వస్తాయి. ఎకనామిక్స్కి వద్దాం మనం. ఎకనామిక్స్ భయం మ్యాథ్స్ కాదు. ఎకనామిక్స్ భయం ఏంటంటే దాని టర్మ్స్, అందులో ఉండే డెఫినిషన్స్. ఏ రోజైతే మీ టర్మ్స్ మీకు క్లియర్ అవుతాయో ప్రశ్నలు స్మూత్ అయిపోతాయి. సరేనా? ఎందుకంటే ఎగ్జామ్ బేసిక్ అండర్స్టాండింగ్ని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు, నేను మీకు ఈ మధ్య నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదువుతున్నాను జీడీపీ ఈసారి 7.3% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని. మీకు జీడీపీ ఫుల్ ఫామ్ తెలిసి ఉండాలి. జీడీపీ అంటే ఏంటో తెలిసి ఉండాలి. అప్పుడే కదా మీకు న్యూస్ అర్థమవుతుంది. సో కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్, జియోగ్రఫీ మరియు పాలిటీ యొక్క కంబైన్డ్ సెక్షన్ ఇది. సరేనా? సో పాయింట్ నంబర్ 1కి రండి. బ్యాంకింగ్ మరియు ఆర్బీఐ. రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. ఈ వస్తువేంటి? మానిటరీ పాలసీ టర్మ్స్ డైరెక్ట్గా అడుగుతారు. ఉదాహరణకు, రెపో రేట్. మిమ్మల్ని ప్రశ్న అడిగారు, రెపో రేట్ పెరగడం వల్ల లోన్లు జనరల్గా చీప్ అవుతాయా లేదా కాస్ట్లీ అవుతాయా? అప్పుడు మీరు చెప్తారు భయ్యా రెపో రేట్ పెరిగితే లోన్ అనేది ఇంకా కాస్ట్లీ అయిపోతుంది మనందరికీ అని. సో మీకు రెపో రేట్ అర్థం తెలిసి ఉండాలి. సరేనా? పాయింట్ నెంబర్ 2కి రండి. ఇన్ఫ్లేషన్, సిపిఐ, డబ్ల్యూపీఐ. ఎందుకు ఇంపార్టెంట్? ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ చాలా చాలా ముఖ్యం. ఇండెక్స్ మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. ఫ్రీక్వెంట్గా అడుగుతారు. ఉదాహరణకు, సిపిఐ మెయిన్గా దేనిని మెజర్ చేస్తుంది? సో సిపిఐ ఫుల్ ఫామ్ ఉంటుంది. సిపిఐ దేనిని కొలుస్తుంది? సిపిఐ ఫుల్ ఫామ్ మీకు తెలుసా? చూడండి, సిపిఐ మెజర్ చేసేది కన్జ్యూమర్ ప్రైస్ లెవెల్ని లేదా రీటైల్ ఇన్ఫ్లేషన్ని. సరేనా? సో దీనికోసం మీకు సిపిఐ ఫుల్ ఫామ్ తెలిసి ఉండాలి. పాయింట్ నెంబర్ 3కి రండి. జీడీపీ మరియు గ్రోత్. ఎందుకు ఇంపార్టెంట్?
జీడీపీతో పాటు ఇంకొక టర్మ్ వస్తుంది జీఎన్పీ. ఒకవేళ మీకీ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటే మీరు ప్రశ్న సాల్వ్ చేయలేరు. సో జీడీపీ సింపుల్ మీనింగ్ ఏంటి చెప్పండి. జీడీపీ ఫుల్ ఫామ్ సరే నేను అడిగాను, మీకు తెలిసే ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్. సరేనా? జీడీపీ ఫుల్ ఫామ్ మీకు తెలుసు, కానీ నేను అడిగాను జీడీపీ అంటే అర్థం ఏంటి అని. అప్పుడు మీరు చెప్తారు, కంట్రీ లోపల ప్రొడ్యూస్ అయిన గూడ్స్ లేదా సర్వీసెస్ యొక్క వాల్యూ ఎంత ఉందో జీడీపీ అంటే అదే అర్థం. సరేనా? సో పాయింట్ నంబర్ 4కి రండి. బడ్జెట్ మరియు డెఫిసిట్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఈ రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ మీకు తెలిసి ఉండాలి. సరేనా? రిపీట్ అవుతాయి ఈ రెండు టర్మ్స్. ఉదాహరణకు ఎలా ప్రశ్న అడుగుతారు? ఫిస్కల్ డెఫిసిట్ బ్రాడ్గా ఏం చూపిస్తుంది? ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఏం చూపిస్తుంది? అప్పుడు మీరు చెప్తారు, గవర్నమెంట్ యొక్క బారోయింగ్ రిక్వైర్మెంట్ని, అంటే అప్పు అవసరాలని చూపిస్తుంది అని. సరేనా? పాయింట్ నంబర్ 5కి రండి. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ మరియు ఎంఎస్పీ బేసిక్ ఇండికేటర్స్ ఇవి. సరేనా? డైలీ లైఫ్కి లింక్ అయ్యే టర్మ్స్ ఇవి. ఉదాహరణకు ఎంఎస్పీ పర్పస్ ఏంటి అని అడిగారు. సో ఫార్మర్స్కి మినిమం ఎష్యూర్డ్ ప్రైస్, అంటే చాలాసార్లు ఇలా జరిగేది ఇంతకుముందు, పాపం రైతులు 1000 రూపాయలకు క్వింటల్ అమ్మాల్సి వచ్చేది. కానీ వాళ్ళిప్పుడు ఎంఎస్పీ పెట్టారు, భయ్యా మినిమం ఇంతకంటే తక్కువకు మీరు రైతుల దగ్గర కొనకూడదు అని. సరేనా? సో ఇది ఫార్మర్స్కి మంచి విషయం. ఎకనామిక్స్ రోల్ సింపుల్ లాలా. డెఫినిషన్, ఒక ఎగ్జాంపుల్, పీవైక్యూ ప్రాక్టీస్, మీ మార్కులొచ్చేస్తాయి. ఇప్పుడు మనం వద్దాం ఎగ్జిక్యూషన్ స్ట్రాటజీకి. ఏ విధంగా మనం పనిచేస్తాం, ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? భయ్యా మీరు ఇన్ని ఇన్డెప్త్ విషయాలు చెప్పేశారు, మజా వచ్చేసింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఎలా చెయ్యాలి? చూడండి, ఫేజ్ 1లో మనం అందరికంటే ముందు టాప్ 5 సబ్జెక్టులను కవర్ చేస్తాం. 85% కవరేజ్ మీదిక్కడి నుండే వచ్చేస్తుంది. వీక్లీ రివిజన్ చాలా చాలా ముఖ్యం. డైలీ క్విజ్ నేను తీసుకుంటాను, చాలా చాలా ముఖ్యం. మరియు వీక్ ఏరియాస్ని మీరు ఫిక్స్ చేసుకోవాలి, అంతే. సరేనా? ఫేజ్ 2లో మనం చదువుతాం సపోర్ట్ సబ్జెక్ట్స్, సైన్స్, ఆర్ట్ అండ్ కల్చర్ మరియు సెన్సెక్స్. ఈ విషయాలన్నీ చాలా ముఖ్యం. షార్ట్ ట్రిక్స్ మరియు నోట్స్ నేను మీకు సమజిస్తూనే ఉంటాను. చిన్న చిన్న టెస్టులు ఇవ్వడం చాలా ముఖ్యం. ప్యారలల్గా ఈ అన్ని విషయాలతో పాటు మీ కరెంట్ అఫైర్స్ ప్రయారిటీ కూడా ఉంటుంది. నేను ఏవైతే టాపిక్ వీడియోలిస్తానో అందులో కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను. భయ్యా జియోగ్రఫీ ఈరోజు మనం రివర్ చదువుతున్నాం కదా, సో ఇది కరెంట్ అఫైర్స్లో రావచ్చు. సరేనా? సో టాప్ కేటగిరీలు మీరు డైలీ చదవాలి, వీక్లీ కంపైలేషన్ మీరు చదవాలి, మరియు ర్యాపిడ్ రివిజన్ ఈజ్ మస్ట్. ఇది స్ట్రాటజీ యొక్క బ్యాక్ బోన్ సార్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ బోన్ ఇదే. మరియు డైలీ ఎఫర్ట్, వీక్లీ రివిజన్ మరియు మంత్లీ కన్సాలిడేషన్ అంటే కంపైలేషన్ చాలా ముఖ్యం. దీన్ని ఫాలో అవ్వండి, మీ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సెలక్షన్ సీక్రెట్ మోటివేషన్ కాదు, కంప్లీట్ సిస్టమ్. మీరు సిస్టంతో నడవండి. మోటివేషన్తో నడిచేవాళ్ళు 3 రోజులు చదువుతారు, తర్వాత 3 నెలలు మాయమైపోతారు.